ఇంద్రనీల్ గారు, జిఎంఆర్ ఉన్నారు అక్కడ, గ్రంథి మల్లికార్జునరావు గారు, ఎయిర్పోర్ట్ నిర్మించిన వ్యక్తి, జిఎంఆర్ ఫౌండర్ చైర్మన్ ఆయన ఉన్నారు అక్కడ, ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనతో ఎందుకు మాట్లాడించలేదు? గతంలో వైజాగ్లో వచ్చిన గూగుల్ డేటా సెంటర్, ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్, ఇది పూర్తిగా క్రెడిట్ మాదే, గత ప్రభుత్వానికి సంబంధం లేదు అనేది విపరీతంగా ప్రచారం చేయాలని చూశారు. ఓకే. కానీ సమ్మిట్లో ఏమైన తర్వాత కరణ్ అదానీ గారు వచ్చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్టార్ట్ అయింది, ఇది అదానీ గూగుల్ కొలాబరేషన్లో జరుగుతున్న డేటా సెంటర్ అని రివీల్ చేయడం జరిగింది. రీసెంట్గా జిందాల్ జమ్మలమడుగులో ఒక సభ పెడితే జిందాల్ గారు కూడా ఏమన్నారు, స్టేట్మెంట్ త్రూ కానివ్వండి, స్టేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉండటం వల్ల జరిగిందని ఆయన చెప్పారు. సో ముందే జిఎంఆర్ గారిని అడిగి ఉంటారు వీళ్ళు, ఏమని ఇది పూర్తి క్రెడిట్ మాది అని చెప్పమని. ఒకవేళ చెప్తాను అని ఉంటే డెఫినెట్లీ మాట్లాడిచ్చేవాళ్ళు. సో ఆయన యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్, ప్రభుత్వాలనే 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు పోతూ ఉంటాయి, అంటే దేశవ్యాప్తంగా వర్కులు చేసే జిఎంఆర్ అలా మీరు చెప్పమన్నారు కానీ అసత్యాలు చెప్పాల్సిన అవసరం లేదు అని ఉంటారు. ఓకే. అంటే ఆయన మాట్లాడితే నిజం నిక్కచ్చిగా చెప్పాల్సి వచ్చేది. ఏంటి, ఇనిషియల్గా 15,000 ఎకరాలను పూల్ చేసి ఈయన శిలాఫలకం వేశారు చంద్రబాబు గారు, అంత భూమి అవసరం లేదు అని. జగన్ గారు వచ్చిన తర్వాత దాన్ని 2,700 ఎకరాలకు లిమిటైజ్ చేసి మళ్ళీ దానికి భూమి పూజ చేసి స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ అదంతా. ఈ రోజున శిలాఫలకమే బయట ఉంది. ఈ నిజాలన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి, అల్టిమేట్లీ ఎంటైర్ క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోతుంది. అసలు ఈ తలనొప్పి ఎందుకు? ఆల్రెడీ అదానీని చూసాము, జిందాల్ని చూసాము, మళ్ళీ జిఎంఆర్తో కూడా చెప్పించుకొని మనం అబాసు పాలు అవ్వాలా అనే దగ్గర ఆయనతో మాట్లాడకుండా పక్కన పెట్టుంటారు. ఫస్ట్ థింగ్. ఇంకొక పాయింట్ చెప్పాలి సార్, అంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో జంజీకి మనల్ని ఎవర్రా ఆపేది అనే నినాదంతో, లేదు సైలెన్సర్లో బీకండి, ఏదైనా చేయండి, జంజీని ఎవరు ఆపుతారు అని వాళ్ళని ప్రోత్సహించింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున జంజీ చేసే ఉద్యమాలు, వాళ్ళు మాట్లాడే తీరు ఇబ్బందికరంగా ఉందని మాట్లాడుతుంది ఎవరు? ఇక్కడ మారింది ఎవరు? యువత, లేదంటే పవన్ కళ్యాణ్ గారా? ఈ 4 కూడా మారినట్టే. ఈయన కూడా అంటే అదే సావాస దోషం అంటారు చూడండి, అదనుకోవాలి. ఇంకొక పాయింట్ సార్, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే పని చేసే వాళ్ళకే తప్పులు అవన్నీ ఎంచుతారు అన్నారు. నిజంగానే పని చేస్తే తప్పులు ఎంచుతారు. ఇక్కడ ప్రతిపక్షం మీ దగ్గర తప్పులు ఎంచట్లేదు, అసలు మీరు చేయని పనిని మీది అని చెప్పుకుంటున్నారు అని చెబుతున్నారు వాళ్ళు. వాళ్ళు పని చేస్తే తప్పులు ఎదుగుతారు. రెండోది ఏంటి, అసలు ఏ పని చేయకపోతే ప్రజాగ్రహానికి గురవుతారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రజల దృష్టిలోనే ప్రజాగ్రహానికి గురవుతున్నారు. ఇక్కడ వైసీపీ మీరు చేసిన పనిలో తప్పులు ఎతగట్లా, ప్రతిపక్ష పార్టీ. మరి బాబు ఇవన్నీ చేసింది మేం కదా, మీరెలా క్రెడిట్ తీసుకుంటారు, మీరెలా ఓన్ చేసుకుంటారు అనే కాడ ప్రశ్నిస్తున్నారు. గ్యాప్ ఉంది, మీరు పనే చేయట్లేదు అంటున్నారు. అవును, రైట్, మంచి పాయింట్. ఓకే.